హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 4వ భాగాన్ని వినేద్దాం. కీర్తన ఏడుస్తూ ఉండిపోయింది. మళ్ళీ అంతలోని ఆదిత్య కాల్ చేశాడు. ఎత్తకపోయినా అది కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉండడంతో చిరాగ్గా ఫోన్ ఎత్తింది కీర్తన. నువ్వు ఏడుస్తూ ఉంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది. ఇంకోసారి నీ ఏడుపు విందామని ఫోన్ చేశాను అన్నాడు నవ్వుతూ ఆదిత్య. వెంటనే కీర్తన కళ్ళు తుడుచుకుని ఏడుస్తున్నావు అనుకోవడం నీ భ్రమ. నువ్వు నన్ను ఏమాత్రం ఏడిపించలేవు. నీకు మొదటి నుంచి నా గురించి బాగా తెలుసు. నా ఆనందాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను కానీ వేరే వాళ్ళపైన అస్సలు ఎప్పుడు ఆధారపడను. ఈ విషయం మీకు ఇంకా బాగా తెలుసు. ఇందాక అంత ఏడ్చి ఇప్పుడు ఏమైంది మళ్ళీ నోరులేస్తుంది? అప్పుడు నా బలం నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మళ్ళీ గుర్తు చేశావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు చూడు నేనేం చేస్తాను అన్నది. కీర్తన ఆ మాట అనగానే ఆదిత్య పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు ఆది గట్టిగా. ఏం చేస్తానా? నువ్వే చూడు. ఏడుస్తూ కూర్చుంటాను అనుకున్నావా? నెవర్ నెవర్. మళ్ళీ కేస్ రీఓపెన్ చేస్తాను. నిజాన్ని అందరి ముందు బయటికి తీస్తారు. నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటాను. నా సంతోషాన్ని ఆనందాన్ని తిరిగి తెచ్చుకుంటాను. నువ్వు చూస్తూ ఉండిపోతావు, ఏమీ చేయలేవు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు అనుకున్నట్టు జరగదు కదా. అందరూ నీ డబ్బులకి పడిపోయే వాళ్ళు ఉండరు. నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తారు. అప్పుడు నువ్వు చూస్తూ ఉండిపోతావు. నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను. ఈ క్షణం నుంచి ఇప్పుడు నువ్వు ఏడ్చు. కీర్తన మాటలు వినగానే ఆదిత్య కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. అతనితో ధైర్యంగా అయితే మాట్లాడింది కానీ మాట్లాడిన తర్వాత కీర్తన చాలా డల్గా అయిపోయింది. తన వల్ల అనవసరంగా ఇద్దరు చనిపోయారన్న బాధ చాలా ఎక్కువగా అనిపించింది ఆమెకి. రోజులు గడుస్తున్నాయి. కీర్తన కౌశిక్ వెళ్ళి కేసు మళ్ళీ రీఓపెన్ చేయించారు. ఆ పేషెంట్ వాళ్ళ బంధువులతో మాట్లాడారు. చాలా వరకు నిజాలు తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఎటువంటి సహకారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. విచిత్రం ఏమిటంటే కీర్తన ఆపరేషన్ చేసిన 2 ఫ్యామిలీలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. అదే అర్థం కావడం లేదు. ఇంత సడన్గా వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడం ఏంటి అనేది పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు కీర్తన కౌశిక్. దానికి ఇంట్లో వాళ్ళ సహకారం కూడా ఉంది. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే వీళ్ళ పెళ్లి రోజులు దగ్గర పడ్డాయి. ఒకవైపు పెళ్లి పనుల్లో, ఇంకోవైపు కీర్తన ఇన్వెస్టిగేషన్లో కౌశిక్ చాలా బిజీగా ఉన్నాడు. కానీ కీర్తనకి ఏం అర్థం కావడం లేదు. ఇటు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేకపోతుంది, అటు తన ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేదని. అందుకే పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మరింత మౌనంగా ఉండిపోయింది. తన మనసులో ఎందుకో సంతోషం అనేది లేదు. ఆమెకి అర్థం కావడం లేదు. తనకి చిన్నప్పటి ఫ్రెండ్, తన గురించి అన్నీ తెలిసినవాడు, ప్రతి క్షణం తనకు సపోర్ట్గా ఉండేవాడు. అన్ని రకాలుగా కౌశిక్ బెస్ట్ అయినా తనకెందుకో సంతోషంగా ఉండడం లేదు. ఆలోచిస్తూ తన రూమ్లో ఉండిపోయింది. ఆ రోజు పనులన్నీ చేసి చేసి కౌశిక్ విసిగిపోయాడు. తెల్లవారితే పెళ్లి. రూమ్లో ఒంటరిగా బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. పైన తిరిగే ఫ్యాన్ వైపు చూస్తూ అతనితో కూడా ఎందుకో సంతోషం అనేది లేదు. ఎందుకు అనేది అస్సలు అర్థం కావడం లేదు. కేవలం జరిగిన సంఘటన గురించి ఆలోచించి తమ కుటుంబాలు తమ ఇద్దరు పెళ్లి చేయాలనుకున్నారు కానీ ఇందులో తనకి ఇష్టమా కాదా అని వాళ్ళు అసలు ఏమాత్రం ఆలోచించలేదు. అంతకంటే ముందు తనకి ఎందుకు సంతోషంగా లేదు అనేది అతనికి అర్థం కావడం లేదు. అలాగే ఆలోచనలో పడ్డాడు. నిజంగానే మనసు కోరుకునేది ఇదేనా అనిపిస్తుంది అతనికి. కానీ అంత తొందరగా ఏది అర్థం కావడం లేదు. అసలు మనసు జరిగే దానిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. కీర్తన చాలా మంచి అమ్మాయి. తన బెస్ట్ ఫ్రెండ్ ఆమె. ఆమె అంటే చాలా చాలా గౌరవం. ఒక ఫ్రెండ్గా తనని చాలా ప్రేమిస్తాడు. కానీ పెళ్ళి, ఎందుకో ఆమెతో పెళ్ళి అంటే మనసు ఒప్పుకోలేకపోతుంది. ఎందుకో ఆమెను భారీగా చూడలేకపోతున్నాడు. తన వల్ల కావడం లేదు. కానీ జరిగేదాన్ని ఏవీ తప్పించుకోలేకపోతున్నాడు. జరిగేది ఎలా రియాక్ట్ కావాలో కూడా అతనికి అర్థం కావడం లేదు. ఒక అమ్మాయిని చూడగానే మనసు స్పందించే తీరు వేరే, గౌరవించే ప్రేమించే తీరు వేరే. కీర్తన అంటే చాలా గౌరవం. ఆ గౌరవం పెళ్లికి సరిపోతుందా? కౌశిక్కి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. అసలు ఎలా రియాక్ట్ కావాలి, ఏం చెయ్యాలి? ఎందుకో అతనికి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. పెయిన్ఫుల్ టీయర్స్. ఎందుకో అతని కళ్ళు మూయంగానే సడన్గా అతని కళ్ళ ముందు వర్ష కనపడింది. ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి చూశాడు. అతనికి అర్థం కాలేదు ఎందుకు ఇలా జరిగింది అని. కానీ మనసు తనకేదో చెప్తున్నట్లు అనిపిస్తుంది. సంథింగ్ ఏదో ఉంది వర్ష కళ్ళలో. ప్రతిసారి తనకేదో చెప్పాలని చూస్తుంది. తనని చూడగానే సిగ్గుపడుతుంది. అతనికి నిదానంగా అర్థమైంది ఏంటి అనేది. అర్థమైన మరుక్షణం ఒక్క క్షణం కూడా ఆగకుండా వర్ష గదికి పరిగెత్తాడు. డోర్ వేసుంది. విండో నుంచి చూశాడు. మౌనంగా మళ్ళీ తన గదికి వచ్చేశాడు. వర్షాన్ని అలా ఏడుస్తూ చూడలేకపోయాడు. వర్ష తనని ప్రేమిస్తుందని అర్థమైంది అతనికి. కానీ ఇంతవరకు వచ్చిన దాన్ని తను ఎలా ఆపగలడు? జరిగే వాటన్నిటి మధ్య కీర్తన ఒక ఫ్రెండ్గా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకున్నాడు. అందుకే ఇంకా ఏమీ జరిగినా జరిగేదాన్ని మౌనంగా చూడడం తప్ప
తను అట్టుకోలేడని అర్థమైంది అతనికి. నిజంగా చాలా గట్టిగా ఏడ్చాడు ఇంకి. ఏడవాలనుంది అతనికి. వీరిద్దరితో పాటు ఏడ్చేటువంటి ఇంకొక వ్యక్తి వర్ష. చాలా పెయిన్ఫుల్గా ఏడుస్తుంది. కౌశిక్ని చాలా డీప్గా ప్రేమించింది, చాలా చాలా డీప్గా. కానీ ఎప్పుడూ అతని ముందు బయటపడలేదు. అతని నవ్వు, అతని నడక, అతని మాట్లాడే విధానం అన్నీ ఆమెకి ఇష్టం. కానీ జరిగేదాన్ని తను అడ్డుకోలేదు. జరిగేది తన అక్క పెళ్లి, అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్తో. ఆమె పెళ్లికి తన అడ్డుగా మారకూడదు అనుకుంది. కౌశిక్ కూడా వద్దు అని అనలేదంటే అతనికి కూడా ఇష్టమే అని అర్థమైంది. పైగా ఇంతకు ముందు జరిగిన సంఘటన వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టుగా కూడా నిరూపించింది. అంటే అక్క మనసులో కౌశిక్ ఉన్నాడు అనుకుని మౌనంగా అలాగే ఏడుస్తూ నిద్రపోయింది. మనసులో ఉన్న ప్రేమని మనసులోనే సమాధి చేసి తెల్లవారక ముందే పెళ్లి పనులు జోరందుకున్నాయి. అందరూ బిజీగా తిరుగుతున్నారు. బంధువులంతా వచ్చేశారు. ఇద్దరి పేరెంట్స్ రిలేటివ్స్తో బిజీగా ఉన్నారు. ఒక రూమ్లో కీర్తన, ఇంకొక రూమ్లో కౌశిక్ రెడీ అవుతున్నారు. వర్ష కూడా మౌనంగా జరిగే పనులన్నిటినీ చేస్తూ ఉంది. కీర్తన రెడీ అవ్వడం కంప్లీట్ అయిపోయింది. విండోల నుంచి చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే, లేదా కొన్ని నిమిషాలు అంతే. ఆ తర్వాత తాను ఒకరి భార్య. మనసులో ఉన్నది చంపుకొని పెళ్లి చేసుకోవాలంటే ఆమెకి చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఆలోచిస్తూ ఉన్న ఆమెకి ఫోన్ వస్తున్నట్టు వినపడింది. ఆలోచనలో నుంచి బయటకు వచ్చి ఫోన్ వైపు చూసింది. పేరు కనపడటం లేదు. ఏదో ప్రైవేట్ నెంబర్. అనుమానం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్ చేసింది ఆదిత్య. అతడు చెప్పే మాటలు వినగానే మరొక్క క్షణంలో అక్కడి నుంచి లేచి నిలబడింది. అక్కడ ఉండకుండా అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తి కనీసం ఎవరికీ చెప్పలేదు. ఆ రూమ్కి వెనకాల ఉన్న బ్యాక్ డోర్ నుంచి ఫాస్ట్గా బయటకొచ్చి తన కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆదిత్య చెప్పిన ప్లేస్కి వెళ్ళింది. కనీసం ఎవరికీ చెప్పలేదు. కీర్తన గుడికి వెళ్ళేసరికే గుడి మొత్తం అందంగా అలంకరించి పెట్టున్నారు. చాలా అద్భుతంగా ఉంది. కానీ అవేమీ పట్టించుకునే స్థితిలో ఆమె లేదు. వేగంగా పైకెక్కి తాను చేరాల్సిన చోటుకొచ్చింది. అక్కడ గుడిలో ఉన్న పెళ్లి మంటపంలో ఆదిత్య కూర్చునున్నాడు. ఎదురుగా ఉన్న కీర్తన చూడగాని అందంగా చిరునవ్వు నవ్వాడు. కమాన్ మై డియర్, నువ్వు వస్తావన్న విషయం నాకు తెలుసు. వావ్, నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఈ పెళ్లి కూతురు అలంకరణలో. సో బ్యూటిఫుల్, గార్జియస్. అస్సలు నిన్ను ఊహించలేదు ఇలా, తెలుసా? కమాన్, టైం అయిపోతుంది, తొందరగా వచ్చేసాయి, వచ్చి పక్కన కూర్చో అన్నాడు నవ్వుతూ. ఆదిత్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ రోజు నా పెళ్లి. ఉన్న పలంగా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? చెప్పేది అర్థం కాలేదు కదా నీకు? ప్రతిసారి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. ఇక్కడికి నన్ను ఎందుకు రమ్మన్నావు? కోపంగా అడిగింది కీర్తన. ఆదిత్య నవ్వుతూ ఆమె దగ్గరకొచ్చి, ఎంత అందమైన అందాన్ని సొంతం చేసుకోవాలని ఇక్కడికి పిలిపించాను. అన్ని రకాలుగా ట్రై చేశాను నిన్ను ఏడిపించాలని. కానీ నువ్వు ప్రతిసారి రీబౌన్స్ అవుతూనే ఉన్నావు. ఇలా కాదు అని నిన్ను పర్మనెంట్గా నా దగ్గర పెట్టుకొని నేను పడిన ప్రతి బాధ నీకు చూపించాలి అనుకుంటున్నాను. దానికోసం పర్మనెంట్గా ఈ అరేంజ్మెంట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కీర్తన అర్థం కాకుండా అడిగింది కోపంగా. ఏ, తెలుగే మాట్లాడుతున్నాను కదా, అర్థం కావడం లేదా? నేను రాకపోతే నష్టపోతారా అందరూ అని బెదిరించి మరీ రప్పించావు. మర్యాదగా చెప్పు. సరే, నువ్వంత మర్యాదగా అడిగినప్పుడు నేను ఇంకొంచెం మర్యాదగా చెప్తాను అంటూ ఆదిత్య దగ్గరగా జరిగి ఆమె నడుం చుట్టూ చెయ్యేసి తన వైపు గట్టిగా హాక్ చేసుకున్నాడు. చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాడని నడుం దగ్గర అస్సలు వదలడం లేదు. చేతిని ఆమె ఫోర్ హెడ్ పై నుంచి ఐ నోస్ అన్నిటిపైన తగిలిస్తూ ఉన్నాడు. ఆమె చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అతని నుంచి విడిపించుకోవాలని చూస్తుంది, కానీ రావడం లేదు. చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాడు ఆమెని. చుట్టూ ఉన్న వాళ్ళు కేవలం బ్లైండ్గా చూస్తున్నారు వాళ్ళని. ఆదిత్య, ఏం చేస్తున్నావు? లీవ్ మీ అని అరిచింది గట్టిగా. ఇంత అందాన్ని ఊరికే వదిలేయాలని అనిపించడం లేదు నాకు. ఎలా వదులుతాననుకున్నావు? అందుకే బాగా ఆలోచించాను. నీకు మెడికల్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. దానిని నుంచి దూరం చేస్తే జీవితాంతం కులి ఏడుస్తావేమనుకున్నా. కానీ అసలు ఏ ఫీలింగ్ లేకుండా నెల రోజులకే వాడిని పెళ్లి చేసుకోవడానికి తయారయ్యావు. అలా ఎలా నిన్ను వదిలేస్తాననుకున్నావు? అందుకే నీకు ఎలాగైనా పర్మనెంట్ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ నీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది, నేనేం చేసినా నువ్వు తిరిగి నీ హ్యాపీనెస్ని తీసుకుంటావని. కానీ నాకు నీ హ్యాపీనెస్ కావాలి. ప్రతి ఒక్కరూ అంటారు కదా, నిజమైన సంతోషం వాళ్ళ ప్రేమలో ఉంటుందని. అందుకే ఆ ప్రేమ నాకు కావాలి. ఏంటి, కాలేజీలో కౌశిక్ గారిని రాసుకొని పూసుకొని తిరిగి ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు కదా. క్యాంపస్ మొత్తం మీరిద్దరు లవర్స్ అని అనుకుంటారు కదా. అలాగే కదా మీరు బిహేవ్ చేసింది. అందుకే వాణ్ణి నీ జీవితంలో నుంచి శాశ్వతంగా తీసేయాలనుకుంటున్నాను. అందుకే నిన్ను దూరం చేసి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటున్నానేంటి, అయిపోతుంది ఇప్పుడు. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించింది. నిన్ను నీ ఫ్యామిలీ నుంచి శాశ్వతంగా దూరం చేసి నా కాలు కింద చొప్పులా, మా ఇంటి పని మనిషిలా నేను పెట్టేసుకుంటాను.
నా ఇంట్లో నా సర్వెంట్ లాగా మారిపోవాలి నువ్వు. ఎవరి ఎఫెక్షన్, అభిమానం, ప్రేమ నీకు దొరకకూడదు. ముఖ్యంగా నువ్వు నీ ఫ్యామిలీకి దూరం కావాలి. ఆ మాట వినగానే కీర్తన షాక్ అయిపోయి చూస్తూ ఉంది అతని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నీకేమన్నా అర్థమవుతుందా అని ఆమెను అలా చూడగానే ఆదిత్య నవ్వుతూనే ఉన్నాడు. బాగా అర్థమవుతుంది బేబీ. అంత అర్థం కాకుండానే చేస్తాననుకున్నావా? నిన్ను నా ఇంటి పని మనిషిగా మార్చి జీవితాంతం నిన్ను శిక్షించాలి. నువ్వు నాకు చేసిన దానికి ఇదే నీ కరెక్ట్ శిక్ష. ఉదయాన్నే ప్రతిరోజు సూర్యుడు రాకముందు నుంచి ప్రతి రాత్రి పడుకోబోయే వరకు నీకు రకరకాల శిక్షలు వేస్తూ నేను ఆనందం అనుభవించాలి కదా. కలలు కనకు, కోపంగా అంది కీర్తన. పగటి కలలు కాదు బేబీ, చూడు ఇవన్నీ నిజమయ్యేటట్టు చేస్తాను. ప్రతిరోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్టు చేస్తాను. మీ ఫ్యామిలీకి దూరంగా, నీ వాళ్ళకి దూరంగా, ముఖ్యంగా నువ్వు ప్రేమించిన ఆ కౌశిక్ గడికి దూరంగా. ఎలా ఉంది? బానే ఉంది కదా. అతను అలా అనగానే కీర్తన అతని వైపు చాలా చిరాగ్గా చూస్తుంది. అయినా నేను ఎందుకు నిన్ను పెళ్లి చేసుకుంటాను? నువ్వు బెదిరించావని ఇంతవరకు వచ్చాను అని అనుకుంటున్నావా? కాదు, నీకు చెప్పిపోదామని వచ్చాను. నువ్వెన్నిసార్లు బెదిరించినా నేను బెదర్ను, నేను భయపడను. ఇంకో గంటలో నా పెళ్ళి, నువ్వు కూడా చూసి తరించు అని. సో సాడ్ బేబీ. ఇంకో గంటలో నీ పెళ్ళి, కానీ ఆ కౌశిక్ గారితో కాదు, నాతో. ఎందుకంటే నాకు వేరే దారి లేదు. నేను నీకు అన్ని దారులు క్లోజ్ చేసేసాను. నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు అంటే అంటే కోపంగా అడిగింది కీర్తన అనుమానంగా అతని వైపు చూస్తూ. సో సింపుల్ బేబీ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు అనుకో, అక్కడ మండపంలోన నీకు కాబోయే మొగుడు, నీ అత్తంటి వాళ్ళు, నీ పుట్టింటి వాళ్ళు పాటు అక్కడున్న మొత్తం రిలేటివ్స్, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారనుకుంటా కదా. సో సాడ్. నిజంగానే నమ్ము. ఆ చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చాలా చాలా బాధ. భగవంతుడు వాళ్ళందరికీ ఆత్మకి శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఆ మాట వినగానే కీర్తన అతని వైపు భయంగా చూస్తుంది. వెంటనే ఇమీడియట్గా అతని దగ్గరికి వచ్చి, రాస్కెల్, ఏం చేస్తున్నావు నువ్వు అని అతని కాలర్ పట్టుకుని అడిగింది. నీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది లేదా? అసలు నీకు హార్ట్ అనేది లేదా? యు ఆర్ ఏ డెవిల్. కనీసం నీకు చిన్నపిల్లలన్నా కనికరం కూడా లేదా? ఏడుస్తూ అడిగింది కీర్తన. ఆమె ఏడుపుని చూస్తున్న అతను, డోంట్ క్రై బేబీ. పెళ్ళైన తర్వాత ఏడిపించాలి అనుకున్నా. నువ్వు ఇప్పటి నుంచి ఏడిస్తే నేనేం చేస్తాను చెప్పు. డోంట్ ట్రై. అందుకే నన్ను పెళ్లి చేసుకో, వెంటనే అంతా నార్మల్ చేస్తాను. పెళ్లి చేసుకోలేదు అంటే అందరూ చచ్చిపోతారు. నేను చెప్తూ ఉంటే నీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా. ఆదిత్య అలా అనగానే కీర్తన అతని వైపు భయం భయంగా చూస్తుంది. చూడు అంటూ ఆదిత్య తన మొబైల్ ఓపెన్ చేసి అక్కడ మ్యారేజ్ హాల్లో ఉన్న తన మనుషుల్ని చూపించాడు. మండపంలో వాళ్ళు పెట్టిన బాంబు కూడా సెట్ చేసిన టైం అది చూడగానే కీర్తనకి ఒక క్షణం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. తూలి పడిపోబోయింది. ఆదిత్య పట్టుకున్నాడు. ఆదిత్య, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? పాపం ఆదిత్య, ప్లీజ్ కొంచెమన్నా జాలి చూపు. ప్రాబ్లం నాతో కదా, వాళ్ళందరితో కాదు. రివెంజ్ తీర్చుకోవాలంటే నాతో తీర్చుకో. అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు తెలుసా. అందరూ నాకు కావాల్సిన వాళ్ళే అవుతారు. ప్లీజ్ ఆదిత్య, కొంచెమన్నా కనీసం కనికరం చూపు. వాళ్ళందరినీ వదిలే. వాళ్ళకి ఏ పాపమో తెలీదు. చాలా అమాయకులు. కీర్తన అలా బ్రతిమలాడుతుంటే ఆదిత్య నవ్వుతూనే ఉన్నాడు. చెప్పానా నువ్వు బ్రతిమలాడితే స్టేజ్కి తీసుకుని వస్తానని? నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. అసలు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఇష్టమైన నా ఫేవరెట్ సినిమాలు మా ఇంట్లో కూర్చొని చూసినట్టుంది. సరే, నువ్వు ఎంత ఏడుస్తున్నావు కాబట్టి నన్ను పెళ్లి చేసుకో, అందరినీ వదిలేస్తాను. అయినా నిన్ను పెళ్లి చేసుకునేది నీతో సంసారం చేయడానికి కాదులే. చెప్పాను కదా, నిన్ను నా ఇంటి పని మనిషిగా మార్చాలని. ప్రతి క్షణం నువ్వు నా ఇంట్లో చస్తూ బ్రతుకుతూ ఉంటే అది చూసి నేను సంతోషపడుతూ ఉంటాను. కావాలంటే నీకు ప్రామిస్ చేస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న మరుక్షణం మీ ఫ్యామిలీ మొత్తం సేఫ్గా ఉంటుంది. అతడు ఆ మాట అనగానే కీర్తన వెంటనే తలాడించింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఎవరికి ఏమీ కాకూడదు అని గట్టిగా అంది. ఆదిత్య మాటిచ్చాడు అంటే మాట మీద నిలబడతాడు, పద అంటూ చేయి ముందుకి చాపాడు. సో అలాగా ఆదిత్య కీర్తనని బెదిరించి మరీ తాళి కట్టాడనమాట. అలా కీర్తన జరిగిందాన్ని ఊహించుకుంటూ ఏడుస్తూ కూర్చొని ఉండిపోయింది గదిలో. టైం ఎంతైందో చూసుకోలేదు. ఇంతలో పనిచేసే ఒక మెయిడ్ వచ్చి, మేడం, సార్ మిమ్మల్ని అందంగా రెడీ చేయమని చెప్పారు అని చెప్పింది. ఆ మాట వినగానే ఆమెకి భయం వేసింది. ఇక్కడి నుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయన బెడ్రూమ్లో కూర్చోబెట్టాలని చెప్పారు అని చెప్పింది. ఆ మాటకి అవును అనలేదు, కాదు అనలేదు. ఖచ్చితంగా ఆదిత్య ఆర్డర్స్ని ఆమె ఫాలో చేయాల్సిందే. ఏమాత్రం కాదు అని చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆమెకి బాగా తెలుసు. అందుకే వచ్చే కన్నీళ్ళని వెంటనే తుడుచుకుని వాళ్ళతో పాటు ఆదిత్య బెడ్రూమ్కి వెళ్ళింది. ఒక్క సెకండ్ బెడ్రూమ్ మొత్తం చూసి షాక్ అయిపోయింది. అద్భుతం అనుకోకుండా ఉండలేకపోయింది.
ఆ మాస్టర్ బెడ్రూమ్లో చూసి. కానీ అది చూస్తుంటే ఆమె కోసం చాలా సర్ప్రైజ్గా అనిపించింది. బెడ్రూమ్లో ఉన్న ప్రతి గోడ, ప్రతి యాంగిల్ తన ఇష్టం వచ్చినట్లే ఉంది. తన ఫేవరెట్ కలర్స్, తన ఫేవరెట్ పెయింటింగ్స్, చివరికి పైనున్న లైట్స్తో సహా. అసలు అలా ఎలా అనేది నాకు అర్థం కాలేదు. కొన్ని క్షణాలు స్పీచ్లెస్ అయిపోయింది ఆమె. చాలా చాలా విశాలమైన బెడ్రూమ్, మధ్యలో అందమైన బెడ్, ఏదో కంప్లీట్గా చాలా డిఫరెంట్గా అన్ని గ్లాసెస్తో చేసినవి వాల్స్ కూడా. ఆమె లోపలికి అడుగు పెట్టేసరికి బెడ్రూమ్ మొత్తం అందంగా అలంకరించి ఉండే ఫ్లవర్స్తో. ఆ ఫ్లవర్ డెకరేషన్ చూడగానే అర్థమైపోయింది ఆమెకి. లోపల మనసుకి ఏదో గుచ్చుకుంటున్న ఫీలింగ్. ఏం జరగబోతుందో అర్థమే, కానీ జరిగేదాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదు. భయం భయంగా అనిపిస్తుంది ఆమెకి, చాలా టెన్షన్గా కూడా. ఆమె లోపలికి వచ్చిన వెంటనే అక్కడున్న మేడ్కి కీర్తిని చూసి, మేడం, మీరు స్నానం చేసి వస్తే మళ్ళీ రెడీ చేస్తానన్నారు వాళ్ళు. ఆ మాట వినగానే ఇంకా టెన్షన్గా అనిపించింది ఆమెకి. కానీ ఆదిత్య ఆర్డర్ కాదు అని అనలేదు. నో అని చెప్తే మై గాడ్, తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్ ఫ్యామిలీలు ఏమైపోతారో ఆమెకి బాగా తెలుసు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నో అని చెప్పకూడదు. అతని ఆర్డర్స్కి ఇది తమ మధ్య జరిగిన ఒప్పందం. అందుకే ఏమీ మాట్లాడకుండా ఫాస్ట్గా వెళ్ళి వాష్రూమ్ వైపు వెళ్ళింది. షవర్ ఆన్ చేసి అలాగే కూర్చుంది. ఆమె ఏడుస్తూ రెండు మోకాళ్ళ దగ్గర కూర్చొని అలా ఎంతసేపు కూర్చుందో. ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించి డోర్ శబ్దం వినగానే మెల్లగా డోర్ ఓపెన్ చేసింది. మేడం ప్లీజ్, అయిపోతే తొందరగా బయటికి రండి అంది ఆమె. కీర్తన 10 నిమిషాల్లో బాత్ కంప్లీట్ చేసి బయటకు వచ్చింది. ఉన్న వాళ్ళంతా మెయిడ్స్, అమ్మాయిలే. వాళ్ళ ముందర రెడీ కావడం అంటే ఆమెకి చాలా ఇబ్బందిగా అనిపించింది. శారీ నేను కట్టుకుంటాను, మిగతాది మీరు రెడీ చేయండి అని చెప్పింది ఆమె. ఆమె చేతిలో శారీ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ శారీని చూడగానే ఆమె గుండె ఆగినట్లు అనిపించింది. ఎందుకు? దాన్ని చూసి ఏడుపు కూడా వచ్చేసింది. 5 ఏళ్ల క్రితం తను ఆదిత్య చేత కొనిపించిన శారీ అది. వచ్చే కన్నీళ్లు తుడుచుకుని ఆ చీర కట్టుకుని బయటకొచ్చింది ఆమె. ఆమె బయటికి రాగానే పని వాళ్ళు ఆమెని అందంగా రెడీ చేశారు. ఒక క్షణం కీర్తన తన్ని తాను చూసుకుని ఆశ్చర్యపోయింది. నిజంగా తానేనా అనిపించింది ఆమెకి. అంత అద్భుతంగా ఉంది. తన పని అయిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ గదిలో కీర్తన ఒక్కటే మిగిలిపోయింది. ఇంతలో ఎవరో ఇంకొకరు వచ్చి అక్కడ పాల గ్లాసు ఆమెకి భోజనం పెట్టి వెళ్ళిపోయారు. సార్ వచ్చే లోపలే మీరు తినేయాలి అంటే అని చెప్పేసి కీర్తన మాట్లాడకుండా అది ఓపెన్ చేసి చూసింది. అన్నీ తనకిష్టమైనవే. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఆకలిగా అనిపించింది. అందుకే కామ్గా తినేసింది. తినడం కంప్లీట్ అయ్యాక విండో నుంచి చూస్తూ ఉంది కీర్తన. దూరంగా ఆదిత్య కారు రావడం చూసింది. కార్ని చూడంగానే లోపల మళ్ళీ టెన్షన్ మొదలైంది. వచ్చి ఏం చేస్తాడు అని తలుచుకుంటూ ఇంకా టెన్షన్గా అనిపించింది ఆమెకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.